హలో ఆల్, వెల్కమ్ టు స్టడీ గైడ్ ఛానల్. మనకి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆడియో మనకి 25th లాస్ట్ డేట్, అంటే 1 వీక్ టైం ఉంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్ అప్లోడింగ్. దీంట్లో చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ డౌట్ వచ్చేసి మనకి కేటగిరీ సర్టిఫికేట్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా 2025 ఇయర్దే అప్లోడ్ చేయాలి, అయితే 2023 2021 అప్లోడ్ చేయొచ్చా? అదొక మేజర్ డౌట్. ఇంకోటి ఏంటంటే సైజు 500 KBనా లేకపోతే ఎగ్జాక్ట్లీ 500 కాదు, మనం 500 లోపల సరిపోతుంది. సో ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మనం ఈ వీడియోలో డాక్యుమెంట్స్ గురించి ప్రతి ఒక్క వీడియో ఇద్దాం. డీటెయిల్గా ప్రతి A to Z డాక్యుమెంట్స్ ఎట్లా పెట్టాలని చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెళ్ళి అప్లై చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, అందరూ తెలుసు మన డాక్యుమెంట్ అప్పుడు లాస్ట్కి ఉంటుంది, కానీ మనం చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్ ఫస్ట్ ఉన్నాయని చూసుకోవాలి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళు లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్ట్ ఓపెన్ చేసి మనకు ఆ డాక్యుమెంట్ ఉందా దాని సైజ్ మనం ఎడిటింగ్ చేసి పెట్టుకొని దానితో ఫోటోలకి వేసి పెట్టుకుంటే మనకి అప్లై చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అలా కాకుండా మన అప్లై మొత్తం అయిపోతుంది. మన డాక్యుమెంట్ కొంచెం తేడా ఉన్నా కానీ ఒక డాక్యుమెంట్ మనకి కొందరికి ఏంటంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ EWS సర్టిఫికేట్ ఉంది, 2025 ఇయర్ది కావాలి, లాస్ట్ ఇయర్ సరిపోదు. అలాంటప్పుడు మనకు 1 వీక్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం ఏమైనా సెట్ చేయొచ్చు. అలా కాకుండా నువ్వు లాస్ట్కి వచ్చారు, లాస్ట్ 2 days మిగిలింది, నీ సర్టిఫికేట్స్ అప్లోడ్ కాలేదు, ఇప్పుడు ఆ 2 daysలో ఏం చేస్తావు? ఏం చేయలేం. మన నేషనల్ కౌన్సిలింగ్ అయితే ఏమైతే, ఆర్ఎన్ఏ కౌన్సిలింగ్ అయితే ప్రతి ఒక్క రౌండ్కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కానీ తెలంగాణకి ఏంది, ఓన్లీ ఫస్ట్ రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు చెకింగ్ చేస్తారు, తర్వాతనే ఇక డైరెక్ట్ కౌన్సిలింగ్ రౌండ్ మళ్ళీ సపరేట్ రిజిస్ట్రేషన్ లేదు. సో మన ఇంపార్టెంట్ స్టెప్ డాక్యుమెంట్స్ కరెక్ట్ మంచిగా స్కాన్ చేసి పెట్టాలి. కాబట్టి మనం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు నీట్ అయినా, తెలంగాణ ఎంసెట్ అయినా, ఏపీ ఎంసెట్ అయినా, ఫిజియోథెరపీ రిలేటెడ్, ఆయుష్, BDS A to Z ప్రతి ఒక్క అప్డేట్ మనకు ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎవరైతే నీట్ రాశారో బైపీసీ వాళ్ళకి మనకి రీల్స్ అన్ని షేర్ చేయండి. కొందరు తెలియట్లేదు, అసలు స్టార్ట్ అయితే కూడా తెలియదు. మన ఛానల్లో కంటెంట్ ఉంది ఎలా అప్లై చేయాలని ఎంసెట్ కూడా. సో మన డాక్యుమెంట్ విషయానికి వస్తే ఓన్లీ సిగ్నేచర్ అండ్ ఫోటో మాత్రమే JPG ఫార్మాట్ ఉండాలి. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు PDF ఫామ్లో ఉండాలి. సైజ్ కొంచెం మారుతుంది అక్కడక్కడ, సైజ్ నేను చెప్తాను సైజ్ గురించి, కానీ మీద మాత్రం అన్ని PDF ఫామే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి నీట్ ర్యాంక్ కార్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది నీట్ ర్యాంక్ కార్డు. మన వెబ్సైట్లో, అఫిషియల్ వెబ్సైట్ NTA వెబ్సైట్లో దొరుకుతుంది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి, బర్త్ సర్టిఫికేట్, SSC మెమో. మనకు SSC మెమో మీద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, పెడితే సరిపోతుంది. దాని సైజ్ వచ్చి అన్ని 500 KBలో ఉంటాయి. ఓన్లీ మనకి NC సర్టిఫికేట్ ఒకటి 1500 KBలో ఉంటుంది. మిగతా సర్టిఫికేట్ ఒకటి 1000 KB ఉంటుంది. నేను చెప్తాను. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనమాట. నెక్స్ట్ SSC ఫ్రమ్ 9th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వీటిని బోనఫైడ్ అంటాం మనం. ఏంటి, ఓకే మన 9th వేరే 10th వేరే క్లాసెస్ స్కూల్లో చదివామనుకో, ఆ రెండింటిని సింగిల్ PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేసి ఉంటుంది, రైట్. నెక్స్ట్ మన సర్టిఫికేట్ కూడా ఇంటర్మీడియట్ సేమ్ ఇట్లా. ఇంటర్మీడియట్ కూడా ఒకవేళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సపరేట్ కాలేజ్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వేరే కాలేజ్ అయ్యాలనుకో, రెండు కలిపి ఒక డాక్యుమెంట్ లెక్క కన్వర్ట్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేసి ఉంటుంది. అదే మనం తెలంగాణ ఎంసెట్ అప్లై చేసినాం అనుకో, సపరేట్ చెల్లు ఎన్ని ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అక్కడ మనం ఏంది 6th to 10th ఇంటర్మీడియట్ అప్లోడ్ చేయాలి కదా, సపరేట్ అప్లోడ్ ఇచ్చిళ్ళు. అంటే ఇప్పుడు 6th క్లాస్ ఒకటి, 7th సపరేట్ అప్లోడ్. ఇక్కడ మాత్రం అట్లా కాదు, మొత్తం కలిపి ఒక దగ్గర కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ చేసి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ TC 10th ఉండదు, ఓన్లీ ఇంటర్మీడియట్ మనకు తెలిసింది. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. మనం 2025 అయితే జనవరి తర్వాత తీసుకుని బెటరే. లేదు మనకు 2023 ఉంది, 4 ఉంది, పెట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు పెద్ద. నెక్స్ట్ మైనార్ సర్టిఫికేట్స్ ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే పెట్టవచ్చు. EWS సర్టిఫికేట్ మాత్రం పక్కా మనకు 2025 ఇయర్ మాత్రమే పెట్టాలి. EWS సర్టిఫికేట్ జనవరి అయినా ఏప్రిల్ అయినా, కానీ ముందు పెడితే మాత్రం తీసుకోరు. ఎందుకంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇన్కమ్ బేజెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఇయర్ వాళ్ళ ఇన్కమ్ మారుతుంది కాబట్టి ఈ సర్టిఫికేట్ ప్రతి ఇయర్ ఉండదు. సో మనకు కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు చూస్తే లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ 2 lakhs ప్లస్ సబ్బు ఉంటే అవసరం లేదు, 2 lakh అనేది తక్కువ ఉంటే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ NCC సర్టిఫికేట్, ఇది నేను చెప్పా కదా, NCC సర్టిఫికేట్ మనకు 1500 KBలో ఉండాలి. ఇది ఇక్కడ క్యాప్ సర్టిఫికేట్, చైల్డ్ ఆఫ్ ఆర్మ్ పర్సన్ ఉన్నారు, మీ డాడీ ఎవరైనా ఆర్మీలో ఉన్నారు అనుకో,
వాళ్ళకి 1000 KB సరిపోతుంది. ఎస్సీ సర్టిఫికేట్ చాలా ఉంటాయి. ఒకటి ఏబీసీ అని ఉంటాయి. అన్ని కలిపి సింగిల్ ఫోటోలో పెట్టేసుకోండి, పెట్టేసి అప్లోడ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎవరికైనా పిఎంసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు పెట్టవచ్చు. ఆంగ్లో ఇంగ్లీష్ సర్టిఫికేట్ ఎవరైనా ఉన్నారనుకో ఆ సర్టిఫికేట్ మళ్ళీ లేని అవసరం లేదు, స్కిప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, క్యాండిడేట్ చెప్పే కదా, క్యాండిడేట్ లేటెస్ట్ ఫోటోకి చెప్తాను. ఫస్ట్ క్యాండిడేట్స్ హు హావ్ నాట్ స్టడీడ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ 4 years పీరియడ్ immediately preceding the qualifying examination. డేట్స్ ఆఫ్ పీరియడ్ టు బి స్పెసిఫైడ్. అంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళు కాలేజ్లో జాయిన్ గారు కానీ ఎగ్జామ్స్ రాస్తారు. ఎట్లా అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంటికాడ చదువుకొని రాస్తూ ఉంటారు చూసినావా, అలాంటి వాళ్ళు తెలంగాణ ప్రూఫ్ ఉండడానికి కోసం ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళు మేమో వస్తుంది, కాకపోతే స్టడీ సర్టిఫికేట్ ఉండవు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికేట్ పెట్టాలి. వాళ్ళు దానికోసం ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు పెట్టాలి, పీడిఎఫ్ ఫామ్ అని తెలిసింది, క్యాండిడేట్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, ఇది డీటెయిల్స్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ప్రతి ఒక్క నీడ్ మనం రేపు ఒక వీడియో వస్తుంది, A to Z ఎట్లా అప్లోడ్ చేయాలి, అసలు డీటెయిల్స్ ఎట్లా పెట్టాలో అన్నీ చెప్తుంది దాంట్లో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.